ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 ఎంసీక్యూస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము చైల్డ్ హెల్త్ నర్సింగ్ యూనిట్ 4లో భాగంగా మరి క్లాస్ నెంబర్ 2 అయితే చూడబోతున్నామండి. సో నిన్న ఒక క్లాస్ అయితే చూసాము, ఈరోజు సెకండ్ క్లాస్ అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. పుట్టిన పిల్లల తలనొప్పి మరియు నెమ్మదిగా తల వృద్ధి అంటే ఏ వ్యాధి సూచన? వాట్ కండిషన్ ఈజ్ ఇండికేటెడ్ బై స్లో హెడ్ గ్రోత్ అండ్ టెన్స్ ఫ్రంటనల్ ఇన్ న్యూ బోర్న్స్? ఓకే, తల అనేది తక్కువగా అభివృద్ధి చెందితే దాన్ని ఏ విధంగా పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైడ్రోసెఫలస్ అంటారు. దాన్ని ఏమంటారు? హైడ్రోసెఫలస్. చూద్దాం. హైడ్రోసెఫలస్ ఉన్నప్పుడు తల వృద్ధి నెమ్మదిగా ఉంటుంది మరియు ఫెంటనల్ ఉబ్బిపోతుంది. ఓకేనా? హైడ్రోసెఫలస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్లో హెడ్ గ్రోత్ అండ్ టెన్స్ ఫ్రంటనల్ ఇన్ న్యూ బార్న్స్ డ్యూ టు ఎక్సెస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఓకే, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ఉండడం దీనికి గల కారణము. నెక్స్ట్ వన్. పిల్లలలో బరువును మెరుగుపరచడానికి ఉపయోగించే ముఖ్యమైన పౌష్టిక పదార్థం ఏంటి? వాట్ కీ న్యూట్రియంట్ హెల్ప్ టు ఇంప్రూవ్ వెయిట్ ఇన్ చిల్డ్రన్స్? ఏది ఉపయోగపడుతుందండి? ఆప్షన్ బి, ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ అనేవి పిల్లల బరువు పెరగడంలో చాలా సహాయపడుతుంది. ఓకే, ప్రోటీన్ శరీర కండరాల పెరుగుదలకు మరియు బరువు పెరగడానికి లేదా మెరుగుపరచడానికి చాలా ముఖ్యమైనది. Protein is essential for muscle growth and weight gain in children's. Important. Next one. పిల్లల్లో చెవుల్లో ఇన్ఫెక్షన్ నివారించడానికి తీసుకోవలసిన ముందస్తు చర్యలు ఏమిటి? వాట్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ టు ప్రివెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్స్? ఇయర్ ఇన్ఫెక్షన్ ఇన్ చిల్డ్రన్స్ ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ డి, ఇవన్నీ చూద్దాం. చెవులను శుభ్రంగా ఉంచడం, కీపింగ్ ఇయర్ క్లీన్స్. నిద్ర సమయం ప్రకారము శ్రద్ధ వహించడం, ప్రాపర్ స్లీపింగ్ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. కోల్డ్ ఫ్లూ నివారణ, ప్రివెంటింగ్ కోల్డ్ అండ్ ఫ్లూ. ఇలాంటి వాటి వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ రాకుండా చూడవచ్చు. ఓకే, చెవుల ఇన్ఫెక్షన్ నివారించడానికి శుభ్రత, శ్రద్ధ మరియు కోల్డ్ ఫ్లూ నివారణ ముఖ్యమైనవి. టు ప్రివెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, మెయింటైనింగ్ క్లీన్నెస్, proper cleaning positions and avoiding a cold and flu are essential. Important. Next one. పుట్టిన పిల్లల మొదటి మలమూత్రం ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫస్ట్ స్టిల్ పాస్డ్ బై ద న్యూ బార్న్? ఆన్సర్ ఆప్షన్ బి, నలుపు రంగులో, బ్లాక్లో అయితే ఉంటుంది. పుట్టిన తర్వాత పిల్లల మొదటి మలమూత్రము మెకోనియం అని పిలువబడుతుంది, నల్లగా ఉంటుంది. The first stool of a newborn called a meconium is a black in
కలర్. నెక్స్ట్, శిశువులలో పాలు త్రాగిన తర్వాత వాంతులు చేయకుండా నివారించడానికి ముఖ్యమైన స్థానం ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు ప్రివెంట్ రెగ్ సో ఇన్ ఇన్ఫాంట్స్ ఆఫ్టర్ ఫీడింగ్? ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి, ఛాతిపైకి లేచిన స్థానము అంటే అప్రైట్ పొజిషన్ అండి. ఓకేనా, ఛాతి పైన పడుకోబెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, పాలు తాగిన తర్వాత శిశువును ఛాతి పైకి లేచిన స్థితిలో ఉంచడము వాంతులను నివారిస్తుంది. కీపింగ్ ద ఇన్ఫాంట్ ఇన్ ఎన్ అప్రైట్ పొజిషన్ ఆఫ్టర్ ఫీడింగ్ ప్రివెంట్స్ రిగార్గిటేషన్. నెక్స్ట్ వన్, పిల్లలలో మొదటి ఆహార సప్లిమెంటేషన్ ఎప్పుడు ప్రారంభించాలి? వెన్ షుడ్ ఫుడ్ సప్లిమెంటేషన్ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇన్ఫాంట్స్? చిన్నపిల్లలు ఆహారం ఎప్పటి నుండి ఇవ్వాలి? ఆప్షన్ బి అంటే 6 నెలల తర్వాత. ఓకేనా, పుట్టిన 6 నెలల తర్వాత నుంచి మరి ఆహారం ఇవ్వడం అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వివరాలు చూద్దాం. పిల్లలలో ఆహార సప్లిమెంటేషన్ 6 నెలల నుండి ప్రారంభించాలి. ఇది ఆరోగ్యకరమైన పెరుగుదల కోసము అవసరము. ఫుడ్ సప్లిమెంటేషన్ షుడ్ స్టార్ట్ at 6 months to ensure healthy growth and development. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిల్లలలో పొట్ట నొప్పి ఎక్కువగా కనిపించే వయస్సు? At what age is abdominal pain most common in childrens? ఏ ఇయర్లో అండి, ఏ వయసులో మనం గమనించవచ్చు అంటే ఆప్షన్ సి, 7 నుంచి 12 సంవత్సరాల వయసులో చిన్నపిల్లల్లో పొట్ట నొప్పి అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. 7 నుంచి 12 సంవత్సరాల వయసులో పిల్లల ఆహారపు అలవాట్లు మారడం వల్ల పొట్ట నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. అబ్డామినల్ పెయిన్ is the most common 7 to 12 years olds due to changing eating habits and diet. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లలలో కృత్రిమ పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల వచ్చే వ్యాధి? Which condition is caused by excessive artificial feeding in childrens? ఏ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి? ఆప్షన్ సి, అనారోగ్యపు బలుపు అంటే ఒబేసిటీ అంటారండి. ఓకే, ఒబేసిటీ అంటే ఊబకాయం వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందండి. అందుకే డబ్బా పాలు అనేది పట్టించకూడదు అని అర్థము. ఓకే, కృత్రిమ పాలను ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లల్లో అధిక బరువు సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఎక్సెసివ్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కెన్ లీడ్ టు ఒబేసిటీ ఇన్ చిల్డ్రన్స్. ఓకే, ఒబేసిటీ. చర్మం పసుపు రంగు మారడం అనేది పిల్లల్లో ఏ సమస్యను సూచిస్తుంది? చర్మం పసుపు రంగు మారడం అనేది పిల్లల్లో ఏ సమస్యను సూచిస్తుంది? వాట్ డస్ ఎల్లో డిస్కలరేషన్ ఆఫ్ అ స్కిన్ ఇండికేట్ ఇన్ చిల్డ్రన్? ఏది ఇండికేట్ చేస్తుందండి పసుపు రంగు రావడం అనేది? ఆప్షన్ బి అండి, జాండీస్ అండి. ఓకే, పసికలు అంటాం కదా, దాన్ని అయితే సూచిస్తుంది. పసుపు చర్మం పిల్లల్లో జాండీస్ ఉన్న సంకేతం. ఇది కాలేయ సమస్యలకు సంబంధించినది. ఎల్లో స్కిన్ ఇన్ చిల్డ్రన్ ఇండికేట్ జాండీస్, సో ఆఫ్టర్ అసోసియేటెడ్ విత్ లివర్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వన్, పుట్టిన పిల్లల లోతైన నిద్రాస్థితిని ఏమంటారు? వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ డీప్ స్లీప్ స్టేట్ ఇన్ న్యూ బార్న్స్? చిన్నపిల్లలు చాలా ఎక్కువ టైం అయితే పడుకుంటారండి, సో దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అండి, ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్ర అంటే ఆర్ఎం స్లీప్ అండి. ఆర్ఎం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఓకే, పుట్టిన పిల్లల్లో ఆర్ఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ఇది లోతైన నిద్రకు సంకేతం అంటే డీప్ స్లీప్. ఇది మెదడు అభివృద్ధిలో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఓకే, ఆర్ఎం స్లీప్ ఇన్ న్యూ బార్న్స్ ఇండికేట్ అ డీప్ స్లీప్ క్రూషియల్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. అంటే చాలాసేపు పడుకోవడం ద్వారా మరి మెదడు అనేది ఎక్కువగా వీరికి అభివృద్ధి చెందుతుందండి ఆ టైంలో. ఓకేనా, ఇంపార్టెంట్. మూర్ఛ రావడం. ఓకే, మూర్ఛ రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్? మూర్ఛ ఎందుకు వస్తుందండి? ఆప్షన్ డి, ఫిబ్రైల్ సీజర్. ఓకే, ఫిబ్రైల్ సీజర్ అనేది ప్రధాన కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. చూద్దాము.
ఫిబ్రైల్ సీజర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపించే సీజర్ రకంగా ఉంటాయి. ఇవి జ్వరం కారణంగా వస్తాయి. ఓకే. ఫిబ్రైల్ సీజర్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్. సో ట్రిగర్డ్ బై ఫీవర్. ఓకే. పిల్లలలో ఎముకల బలహీనతకు కారణం ఏంటి? వాట్ ఈజ్ ఏ కామన్ కాజ్ ఆఫ్ వీక్ బోన్స్ ఇన్ చిల్డ్రన్స్? వీక్ బోన్స్ ఆన్సర్ ఆప్షన్ అండి కాల్షియం డెఫిషియన్సీ. అంటే కాల్షియం లోపము వలన ఎముకల బలహీనత అనేది వస్తుంది చిన్నపిల్లల్లో. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇది పటిష్టంగా వృద్ధి చెందడంలో ఆటంకం కలిగిస్తుంది. కాల్షియం డిఫిషియన్సీ కాజెస్ ఆఫ్ వీక్ బోన్స్ ఎఫిషియన్సీ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అందుకే చిన్నపిల్లలకి పాలు అనేవి చాలా ముఖ్యమండి. ఓకేనా. పాల నుంచి మనకు కాల్షియం అనేది ఎక్కువగా చిన్నపిల్లలకు అందుతుంది. ఓకేనా. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. పుట్టిన వెంటనే పిల్లల రక్తం గడ్డగట్టేందుకు అవసరమైన విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ నెసరీ ఫర్ బ్లడ్ క్లాటింగ్ ఫర్ న్యూ బార్న్స్? ఏది అవసరమండి? విటమిన్ కే. ఓకే. విటమిన్ కే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ న్యూ బార్న్. చూద్దాం. రక్తం గడ్డకట్టేందుకు విటమిన్ కే అనేది అవసరము. ఇది పుట్టిన వెంటనే అందించబడుతుంది. ఓకే. విటమిన్ కే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అండ్ ఈజ్ గివెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఓకే. పుట్టిన వెంటనే అయితే కే విటమిన్ అనేది ఇవ్వడము జరుగుతుంది. చూద్దాం. పిల్లల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గుర్తించడానికి ఏ పరీక్ష ఉపయోగిస్తారు? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గుర్తించడానికి విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్స్? ఏంటది? ఆప్షన్ బి అండి, రక్త పరీక్ష. బ్లడ్ టెస్ట్ ద్వారా అయితే మనము కనుగొనవచ్చు. రక్త పరీక్ష ద్వారా విటమిన్లు మరియు ఖనిజాల లోపాలను గుర్తించవచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. బ్లడ్ టెస్ట్ కెన్ ఐడెంటిఫై విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఇన్ చిల్డ్రన్స్. ఓకే. పిల్లల్లో తరచుగా వచ్చే కంటి ఇన్ఫెక్షన్ పేరేంటి? వాట్ ఈస్ ద కామన్ ఐ ఇన్ఫెక్షన్ సీన్ ఇన్ చిల్డ్రన్స్? ఏమొస్తుందండి? ఆప్షన్ బి కంజక్టివిటీస్. ఓకే. కంజక్టివిటీస్ అనేది తరచుగా వస్తుందండి చిన్నపిల్లల్లో. కంజక్టివిటీస్ తరచుగా పిల్లల్లో కనిపించే కంటి ఇన్ఫెక్షన్. దీన్ని పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పింక్ ఐ. ఓకే. కంజక్టివిటీస్ ఆల్సో known as a pink eye is a common eye infection in children's. చాలా తరచుగా అయితే వస్తుంది. ఇది అంటువ్యాధి అండి. మరి ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లవాడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో తక్కువగా మూత్ర విసర్జన కలిగే పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ రెడ్యూస్డ్ యూరినేషన్ ఇన్ చిల్డ్రన్స్ కాల్డ్? ఏమంటారు దాన్ని? ఆప్షన్ ఏ అండి, ఒలిగ్యూరియా అంటారు దీన్ని. ఓకే. ఒలిగ్యూరియా. ఒలిగ్యూరియా అంటే మూత్ర విసర్జన తక్కువగా ఉండడము. ఇది డీహైడ్రేషన్ లేదా మూత్రపిండ సమస్యలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఒలిగ్యూరియా రిఫర్స్ టు రెడ్యూస్డ్ యూరినేషన్ ఇండికేటింగ్ డీహైడ్రేషన్ ఆర్ కిడ్నీ ఇష్యూస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పుట్టిన వెంటనే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే పిల్లల్లో ఏ పరిస్థితి వస్తుంది? వాట్ కండిషన్ అకర్స్ in a newborn due to reduced oxygen supply at birth? ఏమంటారు? హైపోక్సియా అంటారు దీన్ని. ఏమంటారు? హైపోక్సియా అనే పేరుతో పిలుస్తారండి. పుట్టిన వెంటనే ఆక్సిజన్ సరఫరా తగ్గితే హైపోక్సియా వస్తుంది. ఇది మెదడు మరియు ఇతర అవయవాలకు నష్టం కలిగిస్తుందండి. ఓకేనా. హైపోక్సియా అకర్స్ when oxygen supply is reduced at birth, so potentially harming the brain and other organs. Next one. పుట్టిన పిల్లల్లో ఐరన్ లోపం వల్ల వచ్చే పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ ఈజ్ కాజ్డ్ బై ఐరన్ డెఫిషియన్సీ ఇన్ న్యూ బార్న్స్? చిన్నపిల్లలు. ఆప్షన్ ఏ ఎనీమియా వస్తుందండి, రక్తహీనత. ఓకే. ఐరన్ లోపం కారణంగా ఎనీమియా వస్తుంది. ఇది హీమోగ్లోబిన్ తగ్గుదలకు దారితీస్తుంది. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ లీడ్స్ టు అనీమియా కాజింగ్ reduced hemoglobin levels in newborns. Important. Next one. పిల్లల్లో తరచుగా వచ్చే డయేరియా నివారించడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య ఏంటి? వాట్ ఈజ్ ఏ కీ మెజర్ టు ప్రివెంట్ డయేరియా ఇన్ చిల్డ్రన్స్? ఆప్షన్ డే అండి పైవన్నీ.
త్రాగునీటి శుద్ధి అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్స్ వేయించాలి. శుభ్రత హైజీన్ చిన్నపిల్లల ఉన్న దగ్గర ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. అన్నీ కూడా సరైనవి. డయేరియా నివారణకు శుభ్రత, వ్యాక్సినేషన్ మరియు శుద్ధమైన నీటి వినియోగం అవసరము. ఓకే, ప్రివెంటింగ్ డయేరియా రిక్వైర్ హైజీన్, వ్యాక్సినేషన్ అండ్ యూజ్ ఆఫ్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ ఎక్కువగా ఏ పుట్టిన పిల్లలు కనిపిస్తుంది? ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ న్యూ బార్న్స్ ఈజ్ అ రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ కామన్లీ సీన్? ఏ పిల్లలు కనిపిస్తుందండి? ఆప్షన్ బి అవపతి పిల్లలు అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ అంటే 9 నెలలు నిండక ముందే పుట్టినటువంటి పిల్లలను. ఓకే, వీరిలో అయితే మనము రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ ఆర్ఓపి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ఓపి అధికంగా అవపతి అంటే నెల తక్కువగా పుట్టినటువంటి పిల్లల్లో కనిపిస్తుంది. ఇది రక్తనాళాల అసాధారణ వృద్ధి కారణంగా వస్తుంది. ఆర్ఓపి ఈజ్ అ కామన్ ఇన్ ప్రీమెచ్యూర్ బేబీస్ డ్యూ టు అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ గ్రోత్ ఇన్ ద రెటినా. ఓకే, నెక్స్ట్ వన్, పుట్టిన పిల్లల లోపల అసాధారణంగా పెరిగిన పుట్ట కారణం ఏంటి? వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ అబ్నార్మల్ అబ్డోమినల్ స్వెల్లింగ్ ఇన్ న్యూబార్న్స్? ఆప్షన్ డి అండి, హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. దీన్ని ఏమంటారు? హైడ్రోనెఫ్రోసిస్. హైడ్రోనెఫ్రోసిస్ మూత్రనాళాల లోపాల కారణంగా పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఓకే, హైడ్రోనెఫ్రోసిస్ కాజ్డ్ బై యూరినరీ ట్రాక్ ఇష్యూస్ లీడ్ టు అబ్నార్మల్ అబ్డామినల్ స్వెల్లింగ్ ఇన్ న్యూ బార్న్స్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ క్లాస్ అండి. దీనిపైన మరొక క్లాస్ ఉంటుంది. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.